హాయ్ ఫ్రెండ్స్, హెచ్పి వెల్ ఛానల్కి. సో మనం మ్యూచువల్ ఫండ్స్ కోసం లాస్ట్ టైం తెలుసుకున్నాం కదండి, వాట్ ఈస్ ద మ్యూచువల్ ఫండ్ అని. బట్ ఇక్కడికి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సో దానికోసం మనం డిస్కస్ చేద్దామండి. సో అందులో ఒక పార్ట్ ఏంటంటే డైవర్సిఫికేషన్. సో అసలు డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? సో ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్పాలంటే, మనం ఏదైనా కొన్ని ఎగ్స్ మనం ఒక బాస్కెట్లోని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్ స్టోర్కి వెళ్ళి ఎగ్స్ కొన్నాం అనుకోండి, ఒకే బాస్కెట్లో మనం పెడతాం. సో ఒకే బాస్కెట్లో పెడితే ఏదైనా సడన్గా ప్రాబ్లమ్ అయ్యి ఒక బాస్కెట్తో పాటు ఇలా పడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏటవుద్ది, సో ఎగ్స్ అన్నీ ఆటోమేటిక్ కొలాప్స్ అయిపోయి మొత్తం పోతాయి అన్నమాట. సో అలా కాకుండా మనం తెచ్చే ఎగ్స్ని కొన్ని వేరే దాంట్లో పెట్టి, అంటే 2-3 మన సంచులు ఉంటాయి అనుకోండి, ఒక సంచిలో కొన్ని మనం పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఏటవుతాయి అంటే ఒకటి పగిలిపోయి ఇంకోటి సేఫ్గా ఉంటుంది అన్నమాట. సో సేమ్ దాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్లోనే అలాగే చేస్తాండి. సో ఇన్వెస్ట్మెంట్ని కూడా సేమ్ దీనిలాగే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది ఎలాగంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టే పెట్టుబడి ఏటవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్లోని గోల్డ్లో కొద్దిగా, రియల్ ఎస్టేట్లో కొద్దిగా, సో ఆటోమేటిక్గా కొన్ని కంపెనీస్లో కొద్దిగా, లార్జ్ క్యాప్స్లో కొద్దిగా, ఇవన్నీ కూడా. సో వీటన్నిటిలో కూడా పెట్టడం వల్ల ఏటవుతుందంటే కొన్ని సీజన్లోని ఇవి లాస్ ఇచ్చినా కొన్ని ఏంటంటే హైలో ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిలో కూడా యావరేజ్గా మనకి ఏంటంటే డైవర్సిఫికేషన్ చేస్తుంది. సో దీనివల్ల ఏటవుతుందో లాంగ్ టర్మ్లో రిస్క్ అనేది మనకు తగ్గిపోద్ది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో డైవర్సిఫికేషన్ అంటే ఇది.